నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పోలీసుల ముందు విచారణకు హాజరైన హుజూరాబాద్ ఎమ్మెల్యే విచారణలో 32 ప్రశ్నలకు సమాధానం చెప్పానన్న పాడి కౌశిక్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు 11,500 నిధులు మంజూరు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కేటీఆర్ లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయాలని కోరడం విడ్డూరంగా ఉంది నార్కో అనాలసిస్ టెస్ట్ చేయించుకోవాలన్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి భువనగిరి జిల్లా గట్టుసింగారంలో డ్రోన్ సాయంతో రక్త నమూనాల సేకరణ సకాలంలో వైద్యం అందించేందుకు డ్రోన్ సహాయపడుతుందన్న డాక్టర్ భరత్ రాథోడ్ నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించారు దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది వచ్చే కేబినెట్ భేటీలోపు భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులను సీఎం ఆదేశించారు రాష్ట్రంలోని సత్యసాయి అన్నమయ్య తిరుపతి జిల్లాలో నిషేధిత జాబితా నుంచి భారీగా భూములు తొలగించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని కేబినెట్ భేటీలో చర్చించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం మాసాబ్ ట్యాంక్ పోలీసుల విచారణకు హాజరయ్యారు తన అడ్వకేట్తో కలిసి కౌశిక్ రెడ్డి స్టేషన్కు వెళ్లారు ముందుగా కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అడ్వకేట్ను పోలీసులు అనుమతించలేదు ఉన్నతాధికారుల జోక్యంతో న్యాయవాదికి అనుమతి ఇచ్చారు ఆ తర్వాత దాదాపు గంట పాటు కౌశిక్ రెడ్డిని పోలీసులు విచారించారు విచారణ ముగిసిన అనంతరం బయటకొచ్చిన కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు పూర్తి సహకారం అందించారని చెప్పారు గంట విచారణలో తనను 32 ప్రశ్నలు అడిగినట్లు ఆయన తెలిపారు నేను అడ్వకేట్ గారితోనే వస్తాను లోపలికి అడగండి నేను వెయిట్ చేస్తాను మీరు అడగండి పర్మిషన్ తీసుకుని వెయిట్ చేస్తాను నేను వెయిట్ చేస్తాను నేను వెయిట్ చేస్తున్నాను అడ్వకేట్తో వస్తుంది మీరు ఒకసారి అదే అడ్వకేట్ గారితో వస్తాను కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా మీరు రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు ఇచ్చే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చే వరకు మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం ఈ కేసులకి భయపడేటోడే లేడు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు చుమ్మా మినిస్టర్ అయిపోయిండు ఇలా మొత్తము తెలంగాణ ప్రజలందరూ కూడా నీ మీద నవ్వుకుంటా ఉన్నారు మీరు ఏమిచ్చి అధికారంలోకి వచ్చిరు ఇలా మీరు ఏం చేస్తున్నారు అనేది మీరే ఆలోచన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ నేను ఎందుకు అడ్డుకున్నా నేను అడ్డుకోలే మిస్టర్ఫాల్ పోలీస్ స్టేషన్కి నేను అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన నేను ఎమ్మెల్యేని It is the duty of the SHO or the ACP to receive me and send me off. నేనేమి బార్జిన్ కాలేదు అపాయింట్మెంట్ తీసుకొని పోయినా నన్ను చూసి నేను సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఇంటెలిజెన్స్ ఐజీ గారి మీద కంప్లైంట్ ఇస్తున్నాను లేచి ఉరకడం కరెక్టా 2 తను అడిగిన కార్ ఇష్యూ ఎట్టు పరిస్థితుల్లో కార్ అడ్డం మేము పెట్టలేదు నన్ను కారులో లోపల దింపి నా కారు బయటికి పోతున్నప్పుడు ఇప్పుడు మీరు నన్ను కారు ఇక్కడ దింపింది నా బయటికి పోతుంది లేచి ఎవరైనా ఉరుకుతుంటే నా కారు వెనకనే రావాలి కదా వాళ్ళు ఆ ఒక్కటే గేట్ ఉంది కదా వాళ్ళు దాన్ని కూడా అబద్ధాలు చెప్పి నా కారు సీజ్ చేయడము అన్యాయంగా నా ఫోన్ గుంజుకోవడము నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి నా ఫోన్ గుంజుకోవచ్చు అట్లా నా ఫోన్ ట్యాప్ అవుతుందని నేను పోతే నా ఫోన్ ట్యాప్ అవుతుంది అని నేను పోతే ఉల్టా నా మీద కేసు పెట్టుకుంటే ఇక్కడ ఒకటి నేను ఇవాళ వాళ్ళకి పిటిషన్ ఇచ్చొచ్చిన ఇవాళకి ఎన్ని రోజులైంది December 4th నేను December 4th రోజు
నేను పిటిషన్ ఇచ్చి వచ్చిన. ఇవాళ డేట్ ఏంది? January 17th. 1.5 month అవుతుంది. ఇవాళ దాకా నేను ఇచ్చిన పిటిషన్ మీద FIR ఎందుకు బుక్ చేయలే రేవంత్ రెడ్డి గారి మీద, ఇంటెలిజెన్స్ అయితే శివధర్ రెడ్డి గారి మీద? ఇది రైటా? ఇట్ ఈస్ మై రైట్ టు గివ్ అ పిటిషన్ అండ్ ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ టు బుక్ ఎన్ ఎఫ్ఐఆర్ అండ్ ఎంక్వైర్. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలే వాళ్ళ మీద? ఒక చిల్లర రౌడీ షీటర్ అయినా ఒక చిల్లరగాడు ఒక రోజు ముందు వచ్చి ఆ చీటరు రౌడీ షీటరు ఆ చిల్లరగాడు వచ్చి పిటిషన్ ఇవ్వగానే మా హరీశ్రావు గారి మీద కేసు బుక్ చేస్తారు. నేను ఒక బాధ్యత కలిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఇచ్చినప్పుడు ఏడాది దాకా కేసు ఎందుకు బుక్ చేయలే అనేది కూడా జవాబు చెప్పాలా వద్దా? ఈజ్ దిస్ రైట్? మేము ఒకటి అడిగితే ఒకటి నేను నాది పిటిషన్ ఇవ్వడానికి నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నేను ఒక విక్టిమ్గా నేను ఆడికి వస్తే ఉల్టా నా మీద కేసు బుక్ చేసి ఈ విధంగా హరాస్మెంట్ చేయడం కరెక్టా? విశాఖ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 లక్షల కోట్లతో శంకుస్థాపన చేశారని, స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం చాలా ఆనందకరమైన విషయమని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపి 11,500 నిధులు సాధించడంలో విజయం సాధించామని, స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా వెళ్తామని, గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దంటూ తాను రాజీనామా కూడా చేసినట్లు గుర్తు చేశారు. ఏసీబీ, ఈడీ ఒకే ప్రశ్నలు అడుగుతున్నారని కేటీఆర్ అనడం, కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని కోరడం విడ్డూరంగా ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ను లై డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు డ్రగ్స్ కేసులో నార్కో అనాలసిస్ టెస్ట్ చేయించుకో అంటే కేటీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గ్రీన్కో సంస్థను కేటీఆర్ ఎందుకు వెనక వేసుకొస్తున్నాడని, కేసీఆర్ బయటకు ఎందుకు రావట్లేదో ఇప్పుడు అర్థమవుతుందన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఏ విధంగా ప్రజలకు 10 ఏళ్లు తప్పుదో పట్టించి పాలన కొనసాగించారన్న విషయాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. కేటీఆర్ గారేమో లొట్టపీస్ కేసు, హరీష్ రావు గారేమో తొప్పిళ్ల కేసు అన్న వ్యక్తులు మళ్ళీ డిస్మిస్ అయిన వెరీ నెక్స్ట్ డేనే సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యి నిన్న ఈడీ విచారణ తదనంతరం జనరల్ గా ఎవరైనా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, కేసులు రిజిస్టర్ అయిన వ్యక్తులు తప్పకుండా వాళ్ళ నిజంగా తప్పు చేయకపోతే వాళ్ళు విచారణకు హాజరై విచారణలో పూర్తి స్థాయిలో సహకరించి మేము తప్పు చేయలేదు, ఇది వాస్తవం కాదు, ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పేసి విచారణ అధికారుల ముందు చెప్పుకోవాలి తప్ప విచారణలో ఎదుర్కొన్న విచారణ అటెండ్ అయిన వ్యక్తి బయటికి వచ్చి మళ్ళీ ఏదో నేనేదో పెద్ద హీరో అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కేటీఆర్ గారు. నిన్నటికి నిన్న మన లాస్ట్ టైం ఏసీబీ వాళ్ళ విచారణకు పోయినప్పుడు ముఖ్యమంత్రి గారిపై లేని ఆరోపణలు అంటే ఆయన ఒకటే టార్గెట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఏదో రకంగా అవాస్తవాలు చేయాలి. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు వాస్తవాలన్నీ చేసిన తప్పులన్నీ కూడా బయటకు ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. సో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారనే ఆలోచనతో నోటికి వచ్చింది మాట్లాడుతూ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారి మీద దుర్భాషలు ఆడిన విషయం మనం అందరికీ కూడా తెలుసు. సో నిన్నటికి నిన్న ఒక కొత్త పాయింట్లు లేవనెత్తడం జరిగింది. ఒక పక్క ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది, ఈడీ వాళ్ళు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కోర్టులకు ఆల్రెడీ అప్రోచ్ అయినాక కోర్టులు తీర్పిచ్చినాక ఇన్ డీటెయిల్ ఎంక్వైరీ వీళ్ళు అంటే సంబంధిత అధికారులు చేస్తా ఉన్నారు. సో అవన్నీ పక్కకు పెట్టేసి విచారణకు అటెండ్ అయ్యి వచ్చిన వ్యక్తి ఈడీ వాళ్ళు ఏసీ వాళ్ళు అడిగిన క్వశ్చన్ అడుగుతా ఉన్నారంటే చేసిన నేరము అడ ఫార్ములా 1 ఈ రేస్ కేసులో నువ్వు నేరస్తున్నావు. సో నేరం ఒకటే కాబట్టి క్వశ్చన్స్ సిమిలర్ గానే ఉంటాయి మరి. సో ఈడీ వాళ్ళు ఇంకో కేసు గురించి కాదు కదా, నీ మీద ఆరోపణలు వచ్చింది ఫార్ములా E1 రేస్ కార్ గురించి. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ డెఫినెట్ గా కంప్లైంట్ లో ఉన్న బేస్డ్ ఆన్ ది కంప్లైంట్ లో ఉన్న కాంటెక్ట్స్ ని బట్టే క్వశ్చన్స్ ఉంటాయి. సో దాన్ని కూడా తప్పు అంటే ఈయనకిన మేధావి అనుకుంటూ తప్పు పట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా నిన్న కొత్తగా బయటకు వచ్చిన తర్వాత లైట్ డిటెక్టర్ టెస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ స్వాధీనం విక్రయిస్తున్న 2 అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి నిందితుల నుంచి 190 గ్రాముల హెరాయిన్, ద్విచక్ర వాహనం, మొబైల్ సహా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. వీటి మొత్తం విలువ 23 లక్షలు ఉంటుందని, నిందితులు రాజస్థాన్కు చెందిన మహేష్, మహిపాల్ హైదరాబాద్లో అధిక ధరలకు హెరాయిన్ విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు సిపి తెలిపారు. దీంట్లో ఏంటంటే 190 grams ఆఫ్ హెరాయిన్ ఇక్కడికి మనకు తీసుకొచ్చిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇది పట్టుకోవడంతో ఒక 23 lakh వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక నెట్వర్క్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. ఇక్కడ ఎవరెవరికి అమ్ముతున్నారు, ఎవరెవరు కొంటున్నారు అనే విషయాలు కూడా మనము దీని ద్వారా కనుక్కోవడం జరిగింది. దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ వాడి వీళ్ళు వాళ్ళ కస్టమర్స్కి అందించడంలో ఈ మహేష్ సార్, దాని తర్వాత అలానే మహిపాల్, వీళ్ళిద్దరూ మన నేరేడ్మెట్లోనే ఉంటారు, సైనిక్పురిలో ఉంటారు. వీళ్ళు గ్యాస్ మెకానిక్ రిపేర్స్, గ్యాస్ సిలిండర్ కనెక్టెడ్ రిపేర్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. రాజస్థాన్ రూట్స్ ఉన్నా కానీ ఇక్కడే సెటిల్ అయ్యారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇచ్చడం, తీసుకెళ్ళి ఇవ్వడము, పెడ్లర్స్తో కన్జ్యూమర్స్ ఇవ్వడంలో డిఫరెంట్ మెథడ్స్ వాడుతున్నారు. ఇలా ఇటువంటి వాళ్ళు జనరలీ దే ఆర్ ఇన్ ద బిజినెస్ కాబట్టి ఇటువంటి బాక్స్లో ఉంటుంది. ఉన్న ఎక్విప్మెంట్ మాత్రం ఈ వాల్వ్ ఉంటుంది. ఇది ఈ సిలిండర్, గ్యాస్ సిలిండర్ సంబంధించి సో వేస్ కాబట్టి ప్రిపేర్ చేస్తారు కాబట్టి దాంట్లో ఇలాంటిది ఉంచుతూ దీంట్లో ఈ మెటీరియల్ పెడతారనమాట. సీజ్ మెటీరియల్ వేరే ఉంది. దిస్ మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి దీన్ని ఒక కవర్లో పెట్టేసేసి నీట్గా, మనకు అంత రావట్లేదు బట్ దే డూ బెటర్ వే చేసి ఇటువంటి కవర్లో పెట్టి అడ్రస్కు పంపిస్తారు. సో ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, ఇది ప్యాక్ ఉంటుంది కాబట్టి మనం చూసినప్పుడు ఇతను చేసే వ్యాపారం ఏంటంటే లైక్ దిస్ గ్యాస్ సిలిండర్ రిపేర్లో ఉన్నట్టు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం రాకుండా ఉండే విధంగా ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతున్నారు. ఇండివిజువల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఆయన వెళ్ళి ఇవ్వడం కానీ, దిస్ ఎవరైతే కన్జ్యూమర్ ఉంటాడో అతను వచ్చి కొనుక్కోవడం కానీ లేదు. ఈ బుక్ దీస్ థింగ్స్ ర్యాపిడో కానీ, ఓలా నుంచి కానీ, లేకపోతే ఎనీ అదర్ థింగ్స్ విచ్ దే కెన్ ట్రాన్స్పోర్ట్, పోర్టర్ లాంటి దాంట్లో పెట్టి పంపిస్తున్నారు. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ వెన్ వీ డూ ఇట్ ఇన్ నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ట్రాఫిక్లో చేస్తాం కదా, అట్లానే వీళ్ళు కూడా దే నాట్ కమింగ్ ఇన్ కాంటాక్ట్, దే ఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ మెథడ్స్ యూజింగ్ దట్. లాస్ట్ టైం ఆల్సో వీ హ్యాడ్ అ మీటింగ్ విత్ ఓలా అండ్ ఊబర్, వీళ్ళతో మాట్లాడాం. వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మళ్ళీ వీల్ అగైన్ కాల్ ఫర్ మీటింగ్ విత్ దెమ్. అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా కంటైన్ చేయాలని మెథడ్స్ ఎవాల్వ్ చేస్తాం. వీళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పనిచేసిన మహేష్, అతను మళ్ళీ ఒక శంషుద్దీన్ అనే అతనితో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ నుంచి ఈ హెరాయిన్ తీసుకొచ్చేసి ఇక్కడ చిన్న ప్యాకెట్ వచ్చేసి డిమాండ్స్ ప్రకారం అమ్మడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇందిరమ్మ మోడల్ ఇల్లుకు భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలకు, అర్హులైన వారి అందరికీ ఇందిరమ్మ ఇల్లుతో పాటు ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి భరోసా ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం గట్టుసింగారం గ్రామంలో టీబీ లక్షణాలు ఉన్నవారి నుండి శాంపిల్స్ తీసి డ్రోన్ సహాయంతో రామన్నపేట ఏరియా ఆసుపత్రికి పంపి అక్కడి నుండి బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా అడ్డగూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ భరత్ రాథోడ్ మాట్లాడుతూ ఈ డ్రోన్ వల్ల ప్రతి ఒక్క మారుమూల గ్రామాలకు వెళ్లి టీబీ లక్షణాలు కలిగిన వారి నుంచి శాంపిల్స్ తీసి త్వరగా ఆసుపత్రులకు పంపించడం వల్ల తక్కువ సమయంలో వైద్యం ప్రారంభించేందుకు ఈ డ్రోన్ చాలా ఉపయోగపడుతుందన్నారు. అందుకే అందులో ఓన్ ఉండదు అందుకే అందులో ఓన్ ఉండదు అందుకే అందులో ఓన్ ఉండదు. హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరిని శుక్రవారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. గుడి మల్కాపూర్ వ్యవసాయ మార్కెట్లో కమిటీలో తమకు చోటు ఇవ్వలేదని 2 రోజుల క్రితం మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారని, ఈ రోజు జరగబోయే చైర్మన్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటారేమో అని ముందుగానే పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. గత 30 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారికి అవకాశం వస్తుందని ఆశతో ఉన్నాము, కానీ ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేక చర్యలు చేయబోమని వారు స్పష్టం చేశారు. మేము గుడ్డు మల్కాపురం మార్కెట్ చైర్మన్ దగ్గర, అక్కడ మార్కెట్ దగ్గర కొత్తగా వేసిన కమిటీ చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, మెంబర్స్ కానీ వీళ్ళందరినీ కొత్తగా వేసారు. ఎందుకు వాళ్ళంటే వాళ్ళంతా కొత్తగా టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు వేసారు. మా ఆవేదన ఏమిటంటే, మేము గత 25 సంవత్సరాల నుండి ఇదే పార్టీలో ఇంతకుముందు ధర్నాలు కానీ ఏది కానీ పోలీస్ స్టేషన్లో కానీ అన్నీ మేము అనుభవించాం. ఇప్పుడు మాకు ఈ ఖాళీ కార్వాన్లో గుడ్డు మల్కాపురం ఒకటే ఉంది మాకు ఛాన్స్, ఇంక వేరేది ఏం లేదు. మాకు ఎమ్మెల్యే ఇస్తారా, ఎంపీ ఇస్తారా, ఏమి ఇస్తారో మాకే అర్థం కాదు. మేము గుడ్డు మల్కాపురం చైర్మన్ కానీ ఇవి కానీ మేము అడుగుతున్నాం, అదే అడిగినాం. మా ఆవేదన ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము కష్టపడినాము, మాకు ఇది ఇవ్వండి అని చెప్తేలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు, టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తే మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి బాగా వర్క్ చేస్తున్నాము, మా పార్టీ మమ్మల్ని గుర్తించలేదు అనే ఆవేదన వ్యక్తం చేసిన తప్ప కానీ ధర్నా ఇటువంటి ఏం చేయలే. ఎందుకంటే రాజశేఖర్ పీడి ఉన్నప్పటి నుంచి మేము చేస్తున్నాం. ఆయన కూడా మాకు వాదా ఇచ్చారు, ఏదో ఇస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నగారు వచ్చారు, మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు, మాకు ఒక పదవి లాంటి ఏదైనా ఇస్తారు, మేము ముందు మేము ఏదైనా చేయగలుగుతాము అని మేము ఆశతో ఉన్నాం. మా ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి. మేము పీసీసీకి దగ్గర విజ్ఞాపించింది ఏంటంటే, ఇక ముందు అయినా సరే మాలాంటి వాళ్ళని చూసి దయచేసి మాకు ఏదైనా పోస్టులు ఇవ్వాలని మేము అదే కోరుకున్నాం తప్ప కానీ మేము మా పార్టీ మా గవర్నమెంట్ మేము ఎందుకు చేస్తాం ధర్నాలు? అవి మాకు రావాల్సింది న్యాయం మాకు చేయమని అడగటమే అది ఒకటే. అది తప్ప అంటే మేమేం చేయలేము. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వెరైటీ దొంగతనం చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడి నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన చూస్తుంటాం, కానీ వంటగదిలో గ్యాస్ సిలిండర్లను దొంగలించడం వింతగా ఉంది. మామిడి శ్రీకాంత్ అనే దొంగ మఠంపల్లిలో మిషన్ ఆపరేట్ చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఈజీ మనీకి అలవాటు పడి కోదాడ పట్టణంతో పాటుగా మరికొన్ని ప్రధాన నగరాలలో ఇండ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్ను దొంగతనం చేస్తూ వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు కోదాడ పోలీసులు తెలిపారు. మెల్లిచెరువు ఫ్లైఓవర్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి యూనికార్న్ బైక్ మీద ఒక సిలిండర్ పెట్టుకొని వెళ్తుంటే అనుమానాస్పదంగా ఉంటే అతన్ని ఆపి విచారణ చేయగా అతను తన పేరు మామిడి శ్రీకాంత్ అని చెప్పేసి తన నేటివ్ ఆఫ్ మఠంపల్లి విలేజ్ అని చెప్పడం జరిగింది. అతన్ని తరువుగా విచారిస్తే అతను కోదా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసులు మరియు అనంతగిరి పోలీస్ స్టేషన్లో 1 కేసు, సూర్యాపేటలో 1 కేసును సిలిండర్ దొంగతనాలు మరియు బైక్ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది. అతని కన్ఫ్యూజన్ మీద మనము దాదాపు 39 గ్యాస్ సిలిండర్లు మరియు 2 బైకులు రికవర్ చేసి అతన్ని కోర్టులో హాజరుపరిచినాము. మన పోలీస్ స్టేషన్ పరిధిలో కాకుండా మెదక్ జిల్లాకు చెందినటువంటి గుమ్మడిదల, జిన్నారం, నర్సాపూర్,
అదేవిధంగా దుందిగల్ పోలీస్ స్టేషన్, సంగారెడ్డి, మెదక్ పోలీసులో కూడా పలు కేసులు నమోదైనాయి. వాటిలో అతను కూడా జైలు శిక్ష అనుభవించినాడు అక్కడ. ప్రస్తుతం ఇతని దగ్గర నుంచి 39 LPG గ్యాస్ సిలిండర్లు, 2 బైకులు రికవర్ చేయడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా మీడియా తరఫున పబ్లిక్కి చెప్పేది ఏంటంటే, ఎవరైనా గ్యాస్ సిలిండర్ కానీ బైకులు కానీ అనాథరైజ్ పర్సన్స్ వచ్చి వెహికల్స్ కానీ అమ్ముతున్నాము, తాకట్టు పెడతాము, డబ్బులు ఏమని చెప్తే అటువంటి తీసుకొని డబ్బులు ఇవ్వడం కానీ కొనడం కానీ చేయకూడదు. ఎందుకంటే అది దొంగ ప్రాపర్టీ అయి ఉండవచ్చు. దొంగ ప్రాపర్టీ కొంటే దాని మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. హైదరాబాద్లోని మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలో 100 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించి ఆ 100 మంది కోలుకున్న పేషెంట్స్తో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది హాస్పిటల్ యాజమాన్యం. పేషెంట్ల జీవితాలని దృష్టిలో ఉంచుకుని పేషెంట్ల గుండె ఆరోగ్యంగా ఉండేందుకు బైపాస్ సర్జరీలు చేయకుండా పెరిగిన టెక్నాలజీతో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ద్వారా ఛాతీపై 3 ఇంచుల కోతతో విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలుగా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి గుండె ఆపరేషన్లను సక్సెస్ చేస్తున్నామని మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి తెలిపారు. మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో 100 మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ కంప్లీట్ చేసి మనం ఈరోజు 100 సర్జరీస్ కంప్లీట్ చేసినాం. ఇది జస్ట్ మనం మొదలు పెట్టినాం అనుకోండి. 10 months లో 100 సర్జరీస్ అంటే మామూలు విషయం కాదు. ఏ పెద్ద హాస్పిటల్లో కూడా ఇంత పెద్ద నంబర్ ఇప్పటివరకు ఆ 10 months స్పాన్ లో ఇప్పటివరకు ఎవరితో సాధ్యం కాలేదు సార్ చెప్పినట్టు. అదే విధంగా ఇప్పుడు మన పేదవాళ్ళ జనాలు అందరికీ పేదవాళ్ళకి బయట ఏది పెద్ద పెద్ద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సైడ్ అటువైపు పోవాల్సిన అవసరం లేదు. అందరు మల్లారెడ్డి నారాయణ అంటే ఇక్కడ తక్కువ ధరంలో క్వాలిటీ ట్రీట్మెంట్ అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటంటే అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీకి పెద్ద కట్ చేసేసి అంటే స్టర్నంలో పెద్ద కట్ చేసి బోన్ బ్రేక్ చేసి దాని సర్జరీ చేసేది. ఇప్పుడు ఏం చేస్తామంటే అదంతా చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న హోల్ తోని ఒక చిన్న ఇన్సిజన్ తోని మనం అదే సర్జరీ ఒక తక్కువ టైంలో ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మనం ఒక 15 days 15 రోజులు ఉండాల్సిన అవసరం లేదు. వారంలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఒక పెద్ద సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది. అదేవేళ చిన్న హోల్తో ఒకవేళ సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది. సో రికవరీ త్వరగా అవుతుంది. సో అదే విధంగా బైపాస్ సర్జరీలోనే కాకుండా ఇంకో ఎన్నో సర్జరీస్ లో ఎన్నో ట్రీట్మెంట్ లో మనం మినిమల్ ఇన్వేసివ్ ఇది చేయొచ్చు. ఇది చేయడానికి ఎక్స్పర్టీస్ అవసరం ఉంది. అంటే ఏ హాస్పిటల్ పడితే ఆ హాస్పిటల్లో చేయలేము. దానికి కావాల్సింది మరి ముఖ్యంగా ఒక సర్జన్, ఒక మంచి స్కిల్ఫుల్ సర్జన్. సో దానికి మా దగ్గర ఒక టీం ఉన్నారు. డాక్టర్ హర్ష్ బదామి సార్ ఉన్నారు. ఆయన వచ్చి మనకు ఒక 10 months అయింది జాయిన్ అయ్యి. ఆయన వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసిండు. అసలు అప్పటి వరకు ఈ వైప్ ఆఫ్ ద సిటీలో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఇట్లాంటి మనం అంటే ఏదైనా ఉంటది అని కూడా తెలియదు. అంత డబ్బులు ఉండేటోళ్ళకి వాళ్ళకి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఇట్లాంటి హై అండ్ టెక్నాలజీ వాళ్ళకి అట్లా సిటీ వైపే తెలుసు. కానీ ఇప్పుడు అదే ట్రీట్మెంట్ పేదవాళ్ళకి అంటే మిడిల్ క్లాస్ ఇంకా వాళ్ళ లోవర్ మిడిల్ క్లాస్ అట్లాంటి వాళ్ళ కుటుంబానికి కూడా అదే ట్రీట్మెంట్ తక్కువ ధరంలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో ఇస్తున్నాము. మంచిర్యాల జిల్లా కలమడుగు గోదావరి నదికి మొస్రం వంశీయులు చేరుకుని పవిత్ర స్నానాలు చేశారు. హస్తినమడుగు వద్ద నగోబా అభిషేకం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర జలాలను సేకరించారు మొస్రం వంశస్థులు. నాగబట్టి పూజరిగా అయితే మేము 10 తారీఖు రోజు మేము పాదయాత్ర మొదలైంది. అయితే 7 రోజులు ఇట్లా బస చేస్తూ మేము జన్నరం మండల్ కలమడుగు అస్తనమడుగు మేము రావటం జరిగింది. అయితే మా గంగామాత దగ్గర వచ్చి గంగ ఒడ్డుకు ఒక కాలుతో నిలిచి మేము గంగామాతను మొక్కటం జరిగింది. మొక్కిన తర్వాత మళ్ళా గంగ దగ్గర వచ్చి పోయిన సంవత్సరం నుండి పవిత్రమైన మిగిలి ఉండే దానికి ఇప్పుడు అందరు తానం చేసి పూజ చేసిన తర్వాత నైవేద్యం చేసి ఇప్పుడు ఇంకా తిరిగి ప్రయాణం అవుతున్నది. అయితే ఇప్పుడు ఇంకా మధ్యలో ఎక్కడ ఆగకుండా 1 గంట రెస్ట్ అక్కడ ఉడంపూర్లో ఆగటం జరుగుతుంది. ఆగిన తర్వాత ఉట్నూరులో ముఖం ఉంటుంది. మళ్ళా ఇంకా మా కలశంకు చెట్టు మీద పైన కట్టి ఎవరు ముట్టకుండా అందరూ జాగ్రత్త బందోబస్తుగా ఉండి మేము కలశం తీసుకుపోయిన తర్వాత మళ్ళా ఇంకా ఇంద్రవెల్లి అందరూ జమ ఇంకా ఎడ్ల బండితో పాటు మా పూజ సామాన్తో పాటు అన్ని సామాగ్రిని తయారు చేసి ఇంద్రమ్మ దగ్గర పూజ చేయటం జరుగుతుంది. పూజ చేసిన తర్వాత
మళ్ళా అదే రోజు కిస్లాపూర్ మరి చెట్టు దగ్గర పోయి ఒక రోజు ముఖం ఉండి 2 రోజుల ముఖం ఉండి కర్మకాండ అనేటువంటి పెద్దలు చనిపోయిన వాళ్ళది చేయటం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎట్లా అంటే ఇంకా తెల్ల వస్త్రధారులతోటి పాదయాత్రతో కాలినడకతో పాయింట్ లేకుండా ఇట్లా ఈ విధంగా ఈ సంవత్సరం వచ్చినాము. ఇంకా ఇట్లా నడుస్తుందని మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పోలీసుల ముందు విచారణకు హాజరైన హుజూరాబాద్ ఎమ్మెల్యే. విచారణలో 32 ప్రశ్నలకు సమాధానం చెప్పానన్న పాడి కౌశిక్ రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు 11,500 నిధులు మంజూరు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని కోరడం విడ్డూరంగా ఉంది. నార్కో అనాలసిస్ టెస్ట్ చేయించుకోవాలన్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. భువనగిరి జిల్లా గట్టుసింగారంలో డ్రోన్ సాయంతో రక్త నమూనాల సేకరణ. సకాలంలో వైద్యం అందించేందుకు డ్రోన్ సహాయపడుతుందన్న డాక్టర్ భరత్ రాథోడ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.